అందరికీ శనార్థులు ఉండాలి, మళ్ళీ మీ దీవనార్థులు. ఇక ముచ్చట్ల సంగతి అంటారా? ఏమనుకుంటారు? కోళ్ళ పంచాయతీ, లీడర్ల పంచాయతీ, పార్టీల పంచాయతీ, గిట్లా అన్ని పంచాయతీలు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నడుర్రి. 3 పార్టీలు 3 తీర్లా, మరి ఏ పేరు పెట్టి విలువలను సెప్టెంబర్ 17 గీయల్లా. కుక్కలను ప్రేమించేటోళ్లకు షాక్ ఇచ్చిన ఉత్తరప్రదేశ్ కోర్టు. 2 మాటలు కలిస్తే కుక్కలు పోతాయట జైళ్లకు. ఈ 3 లీడర్లతో లొల్లి, పార్టీలు అయితేనే మళ్ళా లుక్సాన్లు. పక్కింటిలో సంసారం చూస్తే ఒక రకం ఉన్నది, మన ఇంట్లో సంసారం చూస్తేనేమో ఒక రకం ఉన్నది. ఏది అదకకుండా ఏది వండకుండా అయిపోయింది. అందరు చాలా బాధపడుతుంటారు రోజులల్లా. ఏం చేద్దాం, అచ్చం గిదే లేకనే విచిత్రంగా 3 పెద్ద పార్టీల పరిస్థితి కూడా గిట్లనే ఉన్నదోళ్ళ. చూడురు ఒకసారి. కారు పాటిది, పువ్వు పాటిది, చెప్పరాని గోసుల్లా ఒకరిని దిద్దామన్నా ఇక ఇప్పటి సంది అసలు రాజకీయం చేద్దామన్నా ఇంటోళ్ళే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. మళ్ళా మొదలు కారు పార్టీ పెద్ద లీడర్లు ఇటు చెయ్యి పార్టీ లీడర్లను, అటు పువ్వు పార్టీ లీడర్లను ఏం మర్చుకున్నా మొదలు మీ చెల్లె కవితక్కకు సమాధానం చెప్పుండ్రి అని చెప్పి ఇజ్జత్ తీస్తున్నారులా. ఎందుకు దియ్యరు చెప్పుండ్రి? కవితక్క మరి గీ తీర్లర్చుకున్నది అలా పార్టీలుండి అలా పార్టీ లీడర్లనే. ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. కేసీఆర్ గారిని మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి. కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమనరు. ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి. రేపటి నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా, రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా? ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుంది అంటారు, ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుంది అంటారు, ఇంకోళ్ళు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుంది అంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నా తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఇన్నరు కదా గిట్లా కవితక్కనే కాదుల్లో చెయ్యి పార్టీది కూడా గిదే ఘోరం ఉన్నది. రాజగోపాలం సార్ అయితే గీ లెక్క నడుచుకుంటున్నాడు గల పార్టీ లీడర్లను. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి, ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి 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 ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, కానీ ఊరికే 20 నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్నది. ఇన్నరు కదా చెయ్యి పార్టీలు వండుకుంటేనే చెయ్యి పార్టీ లీడర్లకు సవాల్ ఇసురుతున్నాడు రాజగోపాలం సారు. రాజగోపాలం సార్ ముచ్చట గిట్లుంటే ఎమ్మెల్యే రాజా సింగ్ సార్ ముచ్చట కూడా గిట్లనే ఉన్నదుల్లా. బీజేపీ లీడర్ల మీద గిట్ల గరమైతున్నాడు. 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా.
అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. విన్నారు కదా, మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకోబట్టే బీజేపీ పార్టీ లీడర్లను. గిట్లా గీ ముగ్గురు లీడర్లు 3 షేర్ల నీళ్ళు దాపుతున్నారు 3 పార్టీలకు. చూడాలే మళ్ళా గీ 3 పార్టీలు గిళ్ళను ఎట్లా సల్లగా చేస్తాయో ఏమో. చిన్నపిల్లలు సరిగా స్కూల్కి పోలేరు అనుకోండి, సార్లు ఏం చేస్తారు, మార్కులు కటింగ్ చేస్తారు. అటెనక నాకు కాళ్ళు నొత్తున్నాయి సారు, నేను నిన్న నిద్ర పోలే, మా చుట్టాల పెళ్లికి పోయినా అని డ్యూటీకి సరిగ్గా పోకపోతే ఏం చేస్తారు చెప్పుర్రి, జీతం పైసలు కటింగ్ చేస్తారు. అచ్చం గిదే లెక్కల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే గాళ్ళకు కూడా జీతం కట్టి వేయాలి అని అంటుర్రోళ్ళ ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ సారు. చూడరు ఒకసారి. పనయ్యేదాకా ఓడమల్లన్న, పని అయినాక బోడి మల్లన్న అన్నట్టున్నది కొంతమంది ఖద్దరు బట్టలు వేసుకున్న లీడర్లు. గట్లనే చేస్తాండ్రు. ఇక పబ్లిక్ ఓటేసి గెలిపిస్తే అసెంబ్లీకి రాకుండా డుమ్మ కొడుతున్నారని మస్తు గరమెండోళ్ళు. ప్రజలు అందరూ నమ్మకంతో మనల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం, ఒకసారి హార్ట్ మీద చేయి వేసుకొని ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి. ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టిని తేవచ్చు కదా, ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాప్స్ కొట్టండి అమ్మా. విన్నారు కదా, గది కథ సార్ చెప్పింది కూడా నిజమే. ఇక మరి మాజీ సీఎం జగన్నాథ్ సారు మరి మన దగ్గర కేసీఆర్ సారు అసెంబ్లీకి వచ్చుడే లేదు, పబ్లిక్ తిప్పల మీద మాట్లాడే లేదు. ఈ స్కూళ్లకు పంతులు రాకుంటే నౌకరీలకు వెళ్ళి ఎట్లా తీసేస్తారో గట్ల పెద్ద మనుషులను కూడా గిట్లనే పదవిలోకి వెళ్ళి తీయాలి అని డిమాండ్ చేస్తున్నారల్లా చాలా మంది మేధావులు. 15 ఆగస్టు పండుగ మనకి ఎట్లయితే యాదుకుంటుందో గట్లనే మనందరికి కూడా సెప్టెంబర్ 17 తారీఖు కూడా గట్లనే యాదుంటుందోలా. ఎందుకంటే గా దినమే కదా మనకు స్వాతంత్రం వచ్చింది. మరి ఇయ్యాల ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మీటింగ్లు పెట్టినాయి. మరి ఏమంటున్నాయో ఇందాం ఒకసారి నడుర్రి. సెప్టెంబర్ 17 అంటేనే మనకు స్వాతంత్రం వచ్చిన దినం. మరి గింత గొప్ప దినంకి 3 ముఖ్యమైన పార్టీలు 3 పేర్లు నామకరణం చేసినయుల్లా. గా 3 పేర్లు ఏమిటి అనుకుంటున్నారు? చెయ్యి పాటేమో విలీన దినం అని, పువ్వు పాటేమో విమోచన దినం అని, కారు పాటేమో సమైక్య దినం అని. గిట్లా ఎవరికి దోషినట్టు గాలు పేర్లు పెట్టుకుంటున్నారు. మళ్ళా ముందుగల్లా మన తెలంగాణ చెయ్యి పార్టీ లీడరు ఈ తీర్లా విలీనం దినం అని చెప్పి మస్తు సంబురంగా ఏర్పాట్లు చేసి ఏమంటున్నాడో ఈనుండ్రే. తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరినటువంటి కొమరం భీం గారు, దొడ్డి కమరయ్య గారు, చాకరి ఐలమ్మ గారు, షేక్ బందగి గారు, వారిని స్మరించుకోవడం కూడా మన ధర్మం మిత్రులారా. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రతి కమ్యూనిస్టు నాయకులను కూడా మనం ఇవాళ గుర్తుపెట్టుకోవాలి. విలీన దినోత్సవాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ అటు స్వాతంత్ర పోరాటంలో లేదు, అటు తెలంగాణ సాయుధ పోరాటంలో లేదు. బీజేపీ పార్టీ పుట్టిందే 1980లో. సో వారి వల్ల వారి ఘనకార్యం అటు స్వాతంత్ర పోరాటంలో లేదు, తెలంగాణ సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు. కానీ వారి వల్ల తెలంగాణ విలీనోత్సవాన్ని విమోచన దినంగా రాజకీయం చేసినటువంటి సందర్భం. విలీనానికి పాటుపడింది, ప్రాణ త్యాగాలు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులే. బీఆర్ఎస్ పార్టీ అప్పుడైతే లేనే లేదు. ఇవాళ వాళ్ళు విలీన దినోత్సవాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు.
అగో ఇన్నర్ గదుల్లో గా పాటోలు గీ పాటోలు ఉల్టా ప్రచారం చేస్తున్నారు అనబట్టే. ఇన్నర్ గదా చెయ్యి పాటి ముచ్చట గిట్లుంటే కారు పాటి గుట గీ అల్లా సమైక్య దినం అని చెప్పి మస్తు సంబరంగా చేసిందుల్లో మరి కేటీఆర్ సారు ఏమంటున్నాడో ఇనుండ్రే. కొంతమంది విమోచనమని, మరికొంతమంది విలీనమని, ఇంకొంతమంది విద్రోహమని రకరకాలుగా అనవచ్చుగాక, కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ, పోరాటాల గడ్డ. ఈ నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న, ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమైన దానికి ఆదర్శం, దానికి బీజం పడ్డది తెలంగాణ సాయుధ పోరాటంతోనే. ఒక షేక్ బందగి, ఒక దొడ్డి కొమరయ్య, ఒక ఆరుట్ల కమలమ్మ, ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు, ఇట్లాంటి ఎంతోమంది పెద్దలు ఆనాడు పోరాట స్ఫూర్తితో బండెనక బండిగట్టి అనే అద్భుతమైన కవితలు రాసిన పెద్దల స్ఫూర్తితో మరి భవిష్యత్తులో కూడా ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మిస్తూ తెలంగాణలో తిరిగి సంక్షేమ రాజ్యం రావాలని, రైతు రాజ్యం రావాలని, తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే మరి నియంతృత్వ పోకడలు లేని ప్రజాస్వామిక వాతావరణం రావాలనే ఆశయంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూనే ఉంటాం. సారుగుట గదే ముచ్చట అనబట్టే. గిట్లా చెయ్యి పాటి కారు పాటే గాదుల్లో పువ్వు పాటి గుట్ట బాగానే సంబరంగా చేసింది తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ చరిత్రను తెరమరుగు చేయం. తెలంగాణ చరిత్ర శాశ్వతంగా ఉండాలి, భావి తరాలకు స్ఫూర్తిగా ఉండాలి. ఇది మరో జలియన్ వాలాబాగ్ సంఘటన. అందుకే మేము అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి వాళ్ళ దాన్ని చూపెట్టినట్టు ఘనత వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈ పాలకులకు కుట్రలను, ఈ పాలకులకు కుతంత్రాలను తెలంగాణ సమాజం ఆలోచించాలి. పాలకులు సమాధానం చెప్పాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంలో మీకు ఉన్న ఇబ్బందులన్నీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఒక వర్గం ఒకటి కోసం ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వివాదాస్పదంగా చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. దేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వస్తే మన తెలంగాణలో కొన్ని జిల్లాలు కర్ణాటకలో పోయాయి, కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. హైదరాబాద్ నిజాం రాజ్యము ఆ రోజు మా దేశం స్వాతంత్రం వస్తే భారతదేశంలో కలవము, మేము స్వతంత్రంగా ఉంటాము అని ఐక్యరాజ్య సమితికి అనేక ఉత్తరాలు రాశారు. చివరకు పాకిస్తాన్తో కలవడం కోసం పాకిస్తాన్ కూడా చర్చలు జరిపాడు. అయినప్పటికీ కూడా ఆ రోజు 13 నెలల పాటు నిజాం ఆర్మీ, నిజాం ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి కాసిం రజ్వీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి రజాకారులు ఏ రకంగా గ్రామాల మీద పడి గ్రామాలను దోచుకోవడం, గ్రామీణ ప్రజలను అనేక రకాలుగా దౌర్జన్యాలు, దమనకాండ కొనసాగించి వేలాది మందిని హత్య చేశారు మనకు తెలుసు. హిందూ మహిళలను ఏ రకంగా నగ్నంగా బతుకమ్మలాడించారో మనకు తెలుసు. అటువంటి దౌర్జన్యకాండ జరుగుతున్నప్పుడు 13 నెలల తర్వాత 1948 ఇదే రోజు సెప్టెంబర్ 17కు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత సైన్యము నిజాం యొక్క రాజ్యం మీద, హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించి మరి ఆ రోజు మనకు ఈ ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగరేశారు. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించారు. ఇన్నర్ కదా గీలుగుట అటొన్క ఇటొన్క 2 పార్టీలను అరుచుకోబట్టే 3 పార్టీల ముచ్చట గిట్లుంటే ప్రజాపాలన దినం అని చెప్పి ముఖ్యమంత్రి సారు గుట మీటింగ్ పెట్టిండుల్లో. ఈ రోజు 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఈ రోజు మనకింత అభివృద్ధి తెచ్చిపెట్టింది. ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఆమోదించింది. అదే విధంగా ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్డుకి, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో మనం రేడియల్ రోడ్స్ వేసుకోబోతున్నాం కొత్తగా. బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ గురించి జపాన్ వైపు చూస్తారు. జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్కు తీసుకెళ్ళారు. నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని. మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి. అందుకే మనకు ఈరోజు తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్పగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అగునట ఇన్నర్ గదుల్లో మన రాష్ట్రానికి బుల్లెట్ రైళ్లు పక్కా తెస్తాడంట సారు. ఇట్లా 3 పార్టీ లీడర్లు మస్తు బిజీ ఉన్న రోజుల్లో పబ్లిక్ ఎవరు ముచ్చటినాలో అస్సలు సమజ్ లేదు. మళ్ళా మనుషులు చిన్న తప్పు చేస్తే 1-2 ఏళ్ళు జైలు శిక్ష చేస్తారు కదా, పెద్ద తప్పు చేస్తే బతుకంతా జైలు శిక్ష చేస్తారు. ఇది ఎప్పటి సందో ఉన్న రూలు. మరి ఇట్లా మనుషులకు జైల్లో శిక్ష చేసినట్టే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కుక్కలకు కూడా జైలు శిక్ష చేస్తున్నారు. కుక్కల మీద ప్రేమ ఉన్నోళ్ళు మనుషుల కంటే మాకు కుక్కలే పానం అన్నోళ్ళు ఈ వార్త వింటే మస్తు బాధపడుతుండొచ్చునుల్లా. ఎందుకంటారా, ఉత్తరప్రదేశ్ సర్కారు ఎవ్వరు చేయని ఆలోచన చేసింది మన మనుషులను కాపాడాలని చెప్పి. ఇప్పటి సంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ కుక్క ఎవరిని కలిసినా మొదలు 10 దినాలు సపరేట్ పెట్టాలి, గట్లనే దానికి మంచి మందులు ఇయ్యాలి. అయినా గాని ఆ కుక్క గాశారం బాగలేక మళ్ళొకసారి ఇంకొవరినన్నా కరిసిందే అనుకోండి, ఇక మనుషులకు జీవితాంతం జైలు శిక్ష ఎట్లుంటదో గా కుక్కలకు గుట్ట జీవితాంతం జైలు శిక్ష చేస్తున్నదుల్లో ఉత్తరప్రదేశ్ సర్కారు చేస్తున్నది కూడా కరెక్టే నుల్లా. బాగా డేంజర్ ఉన్నది కుక్కలతోని. బయటికి వెళ్తే పాపం ఉన్నది, వెనకనే పడి ఉరికొస్తున్నాయి. ఇంకా ఎవరు లేకపోతే మొత్తం ఆగం చేస్తున్నాయి. ఈ వార్త ఎరికైనాక పాపం కుక్కల ప్రేమికులు ఎంత బాధపడతారో ఏమో.